దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, దీర్ఘాయునిచ్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువును కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుడి దగ్గర సమస్తం దీర్ఘాయువు. ఆయన చేతిలో, ఆయన కుడి చేతిలో తన ఘనతలు, తన ఎడమ చేతిలో దీర్ఘాయువు ఉంది. దేవుడు దీర్ఘాయువు ఇస్తాడు. మనం ఆయన నమ్మినప్పుడు, ఆయన ప్రేమలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే దీర్ఘాయువుని ఇస్తాడు. ఆధారపడాల్సిన పని లేదు. ఆయన మన పెద్దవాళ్ళ పిల్లల్ని ఎప్పుడైనా ఆశీర్వదించేటప్పుడు మనం అనుకుంటాం, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే వాళ్ళ పెద్దల దీవెన అవి కూడా మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని దయందను మనుషుల దయందను కూడా యేసయ్య వర్ధిల్లినట్లు కూడా వాక్య గ్రంథం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం రాయబడింది, అవి దీర్ఘాయువును సుఖజీవములతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. చూసారా, సుఖజీవం, దీర్ఘాయువుతో పాటు సుఖజీవం దేవుడు ఇస్తాడు. మనం దేవుడిని అంగీకరించినప్పుడు, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని దయలో మనం అడుగులు వేస్తున్నప్పుడు సుఖజీవంతో గడుచు సంవత్సరాలు ప్రభు మనకిస్తాడు. ఎంత గొప్ప ఆనందం అంటే అంత గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. దేవునితో ప్రయాణం, దేవునితో మనం ఆ జీవము, దేవునితో కలిసి ఉద్యోగం, దేవునితో కలిసి సేవ, దేవునితో కలిసి వ్యాపారం, దేవునితో కలిసి ఎడ్యుకేషన్, దేవునితో కలిసి చేతి పనులు, దేవునితో కలిసి ప్రయాణాలు, దేవునితో కలిసి అంతా దేవుడితో కలిసి మనం ముందుకెళ్తున్నప్పుడు భూలోకంలో మనకి అసాధ్యమైన అన్నీ అసాధ్యమే, కానీ దేవుడితో కలిసి మనం ముందుకెళ్తుంటే సమస్తము సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని ఆయన అంటున్నాడు, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగుతుంది, సుఖ సంవత్సరాలు నేను నీకు ఇస్తాను. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16 చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలగున నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. తల్లిని తండ్రిని మనం సన్మానించాలి. మనం దీర్ఘాయుష్మంతులం కావాలంటే దేవుని నమ్ముకోవడానండి ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నాం కాదు. తల్లిని తండ్రిని సన్మానించి వారిని గౌరవించి వాళ్ళకి భోజనం పెట్టే మనసును మనం కలిగి ఉన్నప్పుడు భూలోకంలో దీర్ఘాయుష్మంతులుగా మనం జీవిస్తాం. ప్రభువానికి స్తోత్రాలు. మాకు సుఖజీవంతో గడుచు సంవత్సరాలు దీర్ఘాయుష్ను దయచేయమని, వాక్యం ఉంటే నీ ప్రజలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.